హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. ఈరోజు నాతోటే ఉన్నాడు మస్తాన్ రెడ్డి. ఈయన వరి కోత మిషన్ అనేదాన్ని ఆపరేట్ చేస్తుంటాడు అనమాట. మా తమ్ముడు తను అడిగి అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుందో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మస్తాన్ రెడ్డి, యాక్చువల్గా నువ్వు వాడే మిషన్ పేరేంది వరి కోతప్పుడు? క్లాస్ కంబైన్ హార్వెస్టర్. క్లాస్ కంబైన్ హార్వెస్టర్. ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది మస్తాన్ రెడ్డి? 28 lakhs. హార్వెస్టర్. సో ఈ మిషన్ టోటల్ కాస్ట్ వచ్చేసి 28 lakhs ఉంటుంది. సో మామూలుగా దీంట్లో మనం ఎంత ఫైనాన్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది? ఎంత మనం మామూలుగా తెచ్చుకోవచ్చు ఈ మిషన్ కొనాలంటే? 10 lakh మన ఓన్ క్యాష్ ఉండాలి. సో 10 lakhs ఓన్ క్యాష్ ఉండాలి. 18 lakhs అనేది ఫైనాన్స్ చేసుకోవచ్చు. సో ఒక మిషన్ రన్ చేయాలంటే ఎంతమంది వర్కర్స్ అవసరం ఉంటుందండి? 3 members ఉండాల్సి వస్తుంది. 3 members. సో ఈ మిషన్ ఆపరేట్ చేయాలంటే 3 members ఉండాలి, అంతేనా? సో ఈ 3 members ఏమేం చేస్తుంటారు? ఒక డ్రైవరు, 2 డ్రైవర్లు ఉంటారు. డ్రైవర్లు 2, ఒక అబ్బాయి హెల్పరు. సో ఎంత ఉంటాయండి వీళ్ళ జీతాలు? ఎంత ఉంటాయి ఒక నెలకి డ్రైవర్కి ఒక్కొక్కరికి? సీనియర్ డ్రైవర్కి 25. సీనియర్ డ్రైవర్ అయితే 25,000. వీళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ మనం ఇవ్వాలి. మనమే ఇవ్వాలి. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. జూనియర్ డ్రైవర్కి 15 to 20. ఓకే. హెల్పర్కి ఎంత ఉంటుంది శాలరీ? 7,000 అలా ఉంటుంది. హెల్పర్ శాలరీ 7,000 ఉంటుంది. సో ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఆపరేటింగ్ 25 + 20 45 + 1 7 అంటే 52,000 నెలకి ఖర్చు వస్తుంది. వీళ్ళ ఫుడ్ ఎంత ఖర్చు వస్తుంది మనకి నెలకి ముగ్గురు మీద? 200 పర్ హెడ్ అవుద్ది. పర్ హెడ్ ఒక రోజుకి అంటే 600. 600 అంటే 6 3 18,000. 18,000 ఖర్చు వస్తుంది. సో అంటే ఇది 70,000 రూపాయలు మనకి మ్యాన్ పవర్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. మొత్తము మనం ఈ మిషన్ని 3 members ఆపరేట్ చేయాలంటే ఈ ముగ్గురు యొక్క జీతభత్యాలు వచ్చేసి 70,000 అవుతాయి. సో మనకి ఈఎంఐ ఎంత కట్టుకోవాల్సి వస్తుంది ఈ 18 లక్షలకు గాను? ఈఎంఐ ఎంత ఉంటుంది? ఎక్కువగా 3 monthsకి పెట్టుకుంటారు. 3 monthsకి ఎంత వస్తుంది? 3 monthsకి 2.5-3 lakhs వస్తుంది. 3 lakhs అంటే పర్ మంత్ 1 lakh ఈఎంఐ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్పెండిచర్ని మళ్ళీ ఒకసారి కన్సాలిడేట్ చేద్దాము. సో 70K మ్యాన్ పవర్కి అవుతుంది. 1 lakh ఈఎంఐ అవుతుంది. సో 1,70,000 పర్ మంత్, అంతేనా? సో ఇది గంటకి ఎంత వస్తుందండి మనకి ఎంత ఇస్తారు రైతులు? గంటకి ఎంత ఇస్తారు మనకు చేస్తే? సీజన్ అన్ సీజన్ బట్టి ఉంటుంది. సీజన్ మంచి సీజన్లో అయితే 3,000 దాకా ఉంటుంది పర్ 1 అవర్కి. గంటకు వచ్చేసి 300 ఉంటుంది. 3,000 గంటకు 3,000. ఎన్ని గంటలు పనిచేస్తుంది ఒక రోజులో ఇది? 10 hours, 8 నుంచి 10 hours చేయొచ్చు. 10 hours అంటే 30,000. ఇందులో డీజిల్ కాస్ట్ ఎంత ఉంటుంది? అవర్కి 10 liters అవుద్ది. ఒక గంటకు 10 లీటర్లు అవుద్దా? అంటే 10 గంటలకు వచ్చేసి 300 లీటర్లు, అంతేనా? 300 liters ఇంటూ అంతే కదా. గంటకు 10 లీటర్లు అంటే 10 గంటలకు ఎంత అవుద్ది? 10 గంటలకి 100 లీటర్లు. 100 లీటర్లు. ఓకే, 100 లీటర్లు అవుతుంది. 100 liters ఇంటూ 100 రూపాయలు అంటే 10,000 డీజిల్. 10,000 డీజిల్ అవుతుంది. 30,000 కదా మనకు వచ్చేది. 30,000. 30,000లో 10,000 పోతే ఇంక 20,000 మిగులుతుంది. అంటే ఒక రోజుకి మనకు వచ్చే ఆదాయం 20K. ఈ 20Kలో జనరల్గా మనం ఆన్ యావరేజ్ ఒక రోజంతా మిషన్ రన్నింగ్ అయినప్పుడు రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎంత పోతుంది? అంటే అరుగుదల అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఎక్స్పెండిచర్ అంటూ ఒకటి వస్తుంది కదా రోజుకి. ఎంత వస్తుంది? 800 పర్ అవర్. పర్ అవర్ 800 పోతుందా? సో అంటే 8,000 అది పోతుంది. 10,000 డీజిల్ పోతుంది. 10,000 డీజిల్ ఇది ఒక 8 పోతే ఇంకా 12,000 రూపాయలు మనకు ఒక రోజుకి నెట్ ఇన్కమ్ ఉంటుంది.
సో నెట్ ఇన్కమ్ వచ్చేసి ఒక రోజుకి 12,000. ఇట్లాంటి 12,000 వచ్చేటువంటి రోజులు ఎన్ని ఉంటాయి ఒక సంవత్సరంలో? సంవత్సరంలో ఒక 4 months ఉంటుంది. 4 months అంటే 120 రోజులు. 120 days ఇంటూ 12,000 వస్తుందా? ఎంత అయిందిరా ఇది లెక్క? 12 ఎంత? 240. 240. ఓకే, 24 లక్షలు. సో 24 lakhs ఓవరాల్గా మనకి వచ్చేటువంటి ఇన్కమ్. దీంట్లో నుంచి మనం శాలరీస్ తీసేయాలి అంతేనా? శాలరీస్ తీయాలి. సో ఈ 24 లక్షలు కాకుండా అన్సీజన్లో కొంత అమౌంట్ ఏమన్నా మనకు జత అవుతుందా? అన్సీజన్ మొత్తం మీద ఇంతే వస్తుందా 24 లక్షలైనా? అంతే వస్తుంది. అంటే అన్సీజన్లో మిగిలిదలే ఉండదు, శాలరీస్ మనం వెళ్ళిపోతుంది, శాలరీస్ మందం జరుగుతూ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఈ 24 లక్షలు అనేది ఏదైతే ఉందో మళ్ళీ దీంట్లో కూడా శాలరీస్ తీసేయాల్సిన అవసరం లేదా? అన్సీజన్లో వచ్చే డబ్బులతో సరిపోతాయా? శాలరీ తీయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ 1,70,000 ఇంటూ 4 నెలలు తీయాలా? 4 నెలలకు తీసేసేవాళ్ళు. 4 రోజులు 8 లక్షలు తీసేస్తాయి. ఇక్కడ 24 లక్షల నుంచి 8 లక్షలు తీసేస్తే మనకు వచ్చేసి 16 లక్షలు. ఇది నెట్ ఇన్కమ్ పర్ ఇయర్. ఇన్కమ్ పర్ ఇయర్. ఇది కాకుండా ఈ 16 లక్షల్లో నుంచి మనం 4 నెలలు ఈఎంఐ తీసేస్తాం. ఈఎంఐ కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటుంది అన్సీజన్లోది. అన్సీజన్లో మెయింటెనెన్స్ ఉండదు, ఈఎంఐ మనం కట్టుకోవాల్సిందే. అటువంటిప్పుడు మళ్ళీ ఇప్పుడు 4 నెలలే ఈఎంఐ తీసినాం కాబట్టి మిగిలిన 8 నెలలు ఈఎంఐ కూడా దీంట్లో నుంచి తీయాల్సిందేగా? తీయాలి. ఈఎంఐ మనం తీయలేదు దీంట్లో అసలు. మనం శాలరీ 4 నెలలు తీసాం, 4 months తీసాం, ఇంకా 8 నెలలు ఈఎంఐ ఉంది. అది పోతే ఇంక 8 లక్షలు తీయాలి దాన్ని నెట్ ఇన్కమ్. ఓకే, సో 8 లక్షలు నెట్ ఇన్కమ్ అండి. ఓవరాల్గా మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము? 10 లక్షలు చేతి డబ్బులు పెట్టాము, రిమైనింగ్ అంతా ఈఎంఐ రూపంలో వచ్చింది. ఎన్ని రోజులు ఈఎంఐ పెట్టుకుంటే మనకి అది 1 lakh వస్తుంది అందాజగా? 2 years అలా పెట్టుకుంటే 2 years. సో మనం 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, ఒక సంవత్సరంలో 8 లక్షల రూపాయలు నికర ఆదాయాన్ని తీయొచ్చు. సో ఈ 8 లక్షలు నికర ఆదాయం అంటే పర్ మంత్ వచ్చేసి మనకు 1,50,000 మనకు మిగులుదల, అంతేనా? సో ఇది పడిపోయేటువంటి సందర్భం ఎక్కడ వస్తుంది మీకు? ఇప్పుడు 8 లక్షలు మనం అన్ని ఖర్చులు తీసేసాము, మెయింటెనెన్స్ తీసేసాము, తర్వాత ఇదంతా కూడా తీసినాం. అంతా తీసినాం కూడా మనకి 8 లక్షలు సంవత్సరానికి మిగులుతుంది. సో ఇలా మిగలకుండా పోయినటువంటి సంవత్సరాలు ఏమన్నా ఉన్నాయా? మీ దాదాపు 20 ఏళ్ళు. అంటే మెయిన్ వర్కర్స్ ప్రాబ్లం అంటే హ్యాండ్ ఇచ్చేస్తారా? హ్యాండ్ ఇచ్చేస్తారు. మంచి సీజన్లో మన దగ్గర చేస్తుంటారు, ఇంకొకటి ఏదైనా అమౌంట్ ఎక్కువ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, వాడిని ఎత్తికి పట్టుకునే లోపల మనకు టైం సరిపోద్ది, సీజన్ అయిపోద్ది. సో ఇట్లా 8 లక్షలు ఇన్కమ్ లేకుండా మీరు 20 ఏళ్లలో దాదాపు అంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఉన్నట్టున్నారు మీరు. ఈ 8 లక్షలు ఇన్కమ్ లేకుండా మీకు ఎట్లా ఎన్ని రోజులు దెబ్బ అయిపోయింది? ఎన్నిసార్లు అయి ఉంటుంది? అంటే జీరో ఇన్కమ్ మీద ఎప్పుడన్నా నడిచిందా? జీరో ఇన్కమ్ ఏం లేదు. ఓవరాల్గా 8 లక్షలు అనేది నెట్ ఇన్కమ్ మనకు కనిపించింది. ఇంతకన్నా తగ్గినటువంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి? తగ్గిన అప్పుడు కొద్దిగా వర్షాలు లేక తక్కువ ప్యాడీ వేసినప్పుడు అలాంటప్పుడు ఎంత వచ్చి ఉంటుంది? 8 లక్షల బదులు 5 lakhs అలా వచ్చి ఉంటుంది. సో ఆన్ యావరేజ్ వర్స్ట్ కేసులో ఒక 5 లక్షల రూపాయలు అయితే ఇన్కమ్ మిగులుతుంది. సో ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, 5 లక్షలు అయితే గ్యారంటీగా మిగులుతుంది. ఓకే,